ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యేసుక్రీస్తు వారిని ఆరాధించిన వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1. తూర్పు దేశ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. 2. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు. 3. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనము మరియు 28వ అధ్యాయము 9వ వచనము. 4. పుట్టుగ్రుడ్డివాడైన యూదుడు యేసుక్రీస్తు వారిని ఆరాధించాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనము. 5. పరలోకమంతా వధించబడిన గొర్రెపిల్లను అనగా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. మనమందరము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్న వారమే. ఆయన దేవుడు గనక ఆరాధించబడుతున్నాడు. ఆయన దేవుడు గనక పూజించబడుతున్నాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజకు పాత్రుడు. యేసుక్రీస్తు వారు దేవుడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.